అక్క నువ్వు వస్తానే అని చెప్పి అమ్మ ఎదురు మంచిగా వాడేంది అంత పిచ్చి పిచ్చి చెప్తాడు ఆయన పిచ్చోడే అక్క మరి ఏమనుకున్నారా నాకేం తక్కువరా నేను అందగాని కదరా అట్లనే చూసుకుంటా నీకేం తక్కువ కాదన్నా ఈ అయినా మాతో అన్నా పెట్టురా బాగా జరిగిందా ఎండ బాగా కొడతాను అరే మీకేం కావాలా బయట తాగుదాం పదండి ఆ పిచ్చోడేంది మళ్ళీ ఇక్కడికి వచ్చిండు అంత వింత వింత చేస్తాడు వింత జంతువు లెక్క ఆ పిచ్చోడు అంతే లేక వదిలే టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా మీ ఇంట్లో ఉప్పు ఉందా మా ఇంట్లో ఉప్పు ఉంది నా పళ్ళు చూడు ఈ పళ్ళు చూడే మరి కూల్ డ్రింక్ తాగిపించినావు నాకేం షాప్ ఏమనేదిరా కొనుకోపో ఎవరు చిప్స్ మా అన్న దేవుడు అన్నాడు మా అన్న దేవుడు మా చిప్స్ ప్యాకెట్ కొనిచ్చాడు మా అక్క దేవత మా కూల్ డ్రింక్ కొనిచ్చింది మీ దేవత రాక్షసి మీ దేవుడు రాక్షసుడు మీ దేవత తోటలేరా మా బంగారం మంచిది నా ప్రాణం అది నాకు ఏమైనా అదే ముందొచ్చి మాట్లాడు ఎవడన్నా ఒక పల్లెతో మాట్లాడే వాడి సంగా చూసి రోగాలు పెట్టి కొడుతుంది నా చిట్టి బంగారం నాకే నోరు దూలు ఎక్కువ ఏం చేద్దాం పిచ్చి మాలో ఒక మొగోళం కదా తప్పదు కదా మన్నించురా ఏం డాడీ ఇంకా పిల్లలు ఇంకా అత్తలేరు టైం బాగా అవుతుంది చెల్లి ఎప్పుడో రెడీ అయి కూర్చున్నది ఏంది ఇది అవునా వచ్చేసిలా అరే అన్న రాండి 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 ఇదే ఇల్లు అరే అటు చూస్తాను ఇదే ఇల్లు ఏం నా అట్లా అన్నం పడకండి రండి 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 బాబు గారు రండి కూర్చోండి అదే కూర్చుంటా ఏదన్నా అప్పుడే వస్తున్నారు ఇంకా రాలేదు మీరు ఇప్పుడు వచ్చలేదు రమేష్ గారు ఎండలు బాగా కొడతాను కదా కొంచెం చల్లబడ్డానికి వద్దామని మా చెల్లె బాగా కూడా అతను లేట్ అయింది వచ్చారు. నమస్కారం అండి అసలు పెళ్లి కొడుకు ఎవరు అక్కడనే నరేష్ నమస్కారం మహేష్ మా నాన్నగారు మా భార్య గారు మా అమ్మ వస్తాను. అబ్బా ఏం పని చేస్తాడు మా అన్నకేంది సింగరేం జాబ్ చేస్తాడు అబ్బా సింగరేం జాబ్ ఎక్కడ చేస్తాడు ఆయన 1 year చేస్తాడు అన్న 1 year గా అబ్బాయి పిల్లగాడు నాకు సిఎస్పీ లా కనవాడు నువ్వు ఆ రోజు సిఎస్పీ అని చెప్పినావు నాకు అప్పుడు బ్రిటిష్ పడ్డదా ఈ ముచ్చట్లు ఏమన్నా మాట్లాడదుందా అమ్మాయిని ఏమన్నా చూపిస్తారా తీసుకొని చూపిస్తావు తమ్ముడు అమ్మాయి వచ్చింది చూడరా కిందికే దాకా వేసిన కనబడతలేదు అమ్మాయి కొంచెం తలెత్తమ్మా ఫోన్ హలో ఎప్పుడు ఫోన్ ఇప్పటికి ఫోన్ వేస్తుంది మా వానికి అయితే ఫోన్ చేసి ఆయనేమో అబ్బాయి వాళ్ళ అన్నయ్య అన్న నమస్తే ఈయన వల్ల బావ నమస్తే ఏమో భార్య ఆయన చెల్లెల వాళ్ళకు అరే ఇటు అబ్బాయి ఎవడు అమ్మాయి ఇప్పుడు చూసేలోపు వెళ్ళిపోయింది అబ్బాయి పిలుచుకరా పోరాదు తీసుకొస్తా అరే మహేష్
ఫస్ట్ ఈమెకి ఇంటికి పోయినాక మరి చూపుతారా ఇష్టం పెట్టిన అన్ని నిధులెత్తారా ఫస్ట్ ఆమెను చూసుకుంటే దాని బిడ్డల తర్వాత ఈయనతో ఈయనకి ఇచ్చిన అయిపోయినా ఏం కాదు ఆయన ఎక్కడికోపోతాడు మనకి సమాజం. థ్యాంక్ యూ రా అబ్బాయిని తలనొత్తా ఏడు అబ్బాయి ఏడు ఛాయ్ చల్లాడుతుంది మా చెల్లె ఎంతసేపు నిలబడాలి ఇక్కడ తీసుకురాపో అన్న లేట్ అయితే లేదన్న మీకు కూడా బాధురం పోవాలిగా మీరు కూడా. అరే తమ్ముడు ఎట్లా వచ్చినావు ఏం పనికి ఇప్పుడు కూడా ఫోన్ ఎందుకు రాని అరే అబ్బాయి వచ్చిండ్రు రా చెల్లె ఎట్రా అబ్బాయి పెద్ద ఆఫీసర్ ఉన్నట్టు అది ఫోన్ బాగానే వస్తాయి. గీపిచ్చోనా నేను పెళ్లి చేసుకోవాల్సింది రోడ్లనే పిచ్చి కుక్క లెక్క పోరగానే వేసుకొని తిరుగుతాడు కర్రెమకపోవడం గిన్నె నేను చేసుకోవాలి. అరే గీత మొన్న చెప్పి ఫోన్ చేసి వీడి గురించేనా మా ఇంట్లో తిరుగుతాడు పిచ్చో తిరుగుతాడు వీడేనా? వీడే బర్రెలతో మాట్లాడే బర్రెమకపోడు నేను నిన్ను చేసుకోనంటే చేసుకొని పెళ్లి. అరే బాడుకో నీకు సిగ్గెట్లో లేరా బర్రెలతో లేదురా నీకు కిడికెవరు పిల్లలు అది బాడుకోతోని ఏంటంటే సంబంధాల గురించి అవమానిస్తారు. ఎవరు సమానించా మీరు ఎవరు మంచోడు దొరుకుతాడా? ఏమైందిరా ఏమైంది బిడ్డ ఏం చెప్పు నీకెవరు దొరకలేదు ఏమైంది చెప్పు ఎందుకు మంచోడే రా పిచ్చోడు ఎందుకు మంచోడు పాపం పిల్లాడు బాయ్ జాబ్ చేస్తాడు సినిమాలు అవి చూస్తాడు కానీ కాకపోతే ఏంటంటే నీకు వ్యక్తిగతంగా మంచోడు రా పిల్లాడు. అరే అరిసిత చెప్పిందా అరిసిత ఎట్రా అది కాదు అబ్బాయిలకి చాక్లెట్లు బిస్కెట్లు కొనిస్తాడు అన్న కోపంతో లేపిన ఆయన పిచ్చోడు కాదు మంచోడు. సరే నా బిడ్డ ఏం డాడీ అంత లొల్లి అయితే అంటే కూడా అర్థం తిరగవా డాడీ చెప్పవా నాకు? నాకు అసలు అర్థం కాలేదు లొల్లి ఏందనేది. నేను పొద్దున్న కలిపి తిరిగి వచ్చినా నాకు అర్థం కాలేదు మీరు ఏం మాట్లాడతానో నాకు పూర్తిగా అర్థం కాలేదు. అట్టిగా బాగుంది తిట్టింది ఇప్పుడు ఏ ముఖం పెట్టుకోపోయి బావ ముఖం చూడాలి మరి ఏం చేద్దాం? అరే కల్పన ఇక నీతోనే అవుతుంది ఇక మేము పోయి ఇప్పుడు అంతే బాగుంటది ఇక నువ్వైతేనే అలా కలపగలుగుతావు. వాళ్ళ చెల్లె మంచిగా ఉన్నట్టున్నది కొద్దిగా పోయి నువ్వు చెడియే ఇక మొగోళ్ళు అంటే కోపంగా ఉన్నారు ఇక సలారంటే ఆ మొక్కదే కొద్దిగా చూడదు లేకపోతే మన పరువు మొత్తం ఇచ్చేది పోతుంది రోడ్ ఎక్కుతుంది ఇక మన సరే నువ్వు వెళ్ళి చెల్లి కాపో పో మన పరువు వంగాల పోతుంది నీతోనే అయితే అవుతుంది పో మరి బాగా మంచిగా మరి డాడీ అప్పుడే చెప్తా మొత్తం మనీ లెక్క ఏమనుకోకండి. అమ్మాయి కొంచెం కంగారు పడి అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. అబ్బాయి ఎవరో పిచ్చోడు అని చెప్పిందంట. అక్కడ బర్రెల దగ్గర బాగా డాన్స్లు వేస్తా అంటే చూసిందంట. ఏమనుకోకుండా వాళ్ళందరినీ వెనక్కి విలువ. సరే అక్క ఏం పర్లేదు నేను కూడా పిలుస్తా. చిన్నప్పటి నుంచి మహేష్ బాబు సాంగ్స్ అంటే ఇష్టం వాడు కూడా అట్లనే చేస్తాడు. సరే నేను వెనక్కి పిలుస్తా అందరిని వెనక్కి పిలు. సరే పర్లేదు. ఏదో బర్రెగా డాన్స్ నీకు వయసు పెద్దగా వచ్చింది కా బావా నువ్వు కూడా చూసుకోవాలి ఎందుకుంటాను ఆ చిన్నపిల్లలు చెప్పిన మాట విని నిజమే అనుకొని నేను తప్పుగా అర్థం చేసుకున్నా. వాళ్ళ మాటలు వినకున్నా బాగుండేది, ఇట్లా జరిగేది కాదు. ఏమనుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవా ప్లీజ్? ఓకే ఏమంటావు అన్న? సూపర్.